హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే యాక్చువల్గా బయట కోయిల అయితే బాగా కూస్తూ ఉందండి. అది వీడియో రికార్డ్ చేద్దామంటే కుదరలేదు. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అది ఆపేస్తూ ఉంది. సో చిన్న చిన్న పక్షులు అరుస్తూ ఉన్న శబ్దాలు చాలా ప్లెజెంట్గా అనిపించాయి, అందుకని చూపించాను. ఇవాళ అయితే ఈవినింగ్ నుంచి మార్నింగ్ వ్లాగ్ అండి. నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూపిస్తూ ఉంటాను కదా, ఇప్పుడైతే ఈవినింగ్ నుంచి మొదలు పెట్టానన్నమాట వీడియో షూట్ చేయడము. ఫస్ట్ అయితే ఈ ఆయిల్ డిస్పెన్సర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని మన సబ్స్క్రైబర్స్ అడిగారండి. రీసెంట్గా నేను ఇది శిల్పారామంలో తీసుకున్నాను. అరౌండ్ నాకు గుర్తున్నంత వరకు 450 ఆ లోపలే పడ్డదండి. 450 అలా పడ్డట్టుంది ప్రైస్. అయితే చాలా చాలా బాగుంది, చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది, అలాగే యూస్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ముందర ఇలాగ మూత రావడం వల్ల మనకు ఆయిల్ అనేది కిందికి లీక్ అవ్వకుండా ఉంటుందండి యూజ్ చేసినప్పుడు. ఇంతకు ముందు ఉన్న జార్కి దీనికి ఉన్న డిఫరెన్స్ అదే అనమాట. ఒకవైపు అంచు ఇలా ఉంటేనే మనకి ఆయిల్ డిస్పెన్సర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదంటే ఆయిల్ కిందికి లీక్ అయిపోయి ఏ షెల్ఫ్లో పెడితే ఆ షెల్ఫ్ అంతా కూడా ఆయిల్ అవుతుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ డిస్పెన్సర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపిస్తూ ఉన్నాను. ఇదేంటంటే మెయిన్ బాగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. బాగా వేడి నీళ్ళు వేసుకొని అందులో ఏదైనా లిక్విడ్ సోప్ కానీ అలా వేసుకొని, ఈ బ్రష్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. ఈ బ్రష్తో లోపల వరకు వెళ్తుందనమాట. సో నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా 2-3 సార్లు వేడి నీళ్ళు వేసి అలా షేక్ చేసి తర్వాత పడేసామంటే సరిపోతుంది. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి, ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎప్పుడైనా ఐకియాకి వెళ్ళినా లేకపోతే మనకి మామూలుగా స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతాయి ఇలాగ బాటిల్ క్లీనింగ్ బ్రషెస్. ఇలాంటివి తెచ్చుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అందులో మెయిన్ మనకి వేడి నీళ్ళు ఎందుకు వేస్తామంటే ఆ జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుందండి. జిడ్డంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ప్లెయిన్గా మనము ఏదైనా లిక్విడ్ సోప్ వేసినా కూడా అంత నీట్గా క్లీన్ అవ్వదు, కానీ వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేస్తే మటుకు చాలా బాగా క్లీన్ అవుతుంది. నేను రెగ్యులర్గా ఇదే టిప్స్ ఫాలో అవుతూ ఉంటానండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ అడిగారనమాట కమెంట్ సెక్షన్లో ఎలా క్లీన్ చేసుకోవాలి చూపించండి అనేసి, అందుకని చూపిస్తూ ఉన్నానండి. ఇలాగ లోపలంతా చూసారా, మీకు కనిపిస్తూ ఉంటుంది, లోపలంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఆయిల్ డిస్పెన్సర్స్ తీసుకునేటప్పుడు లోపల మనకి వైట్ కలర్ ఉన్నది తీసుకుంటే మనకు చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. డార్క్ కలర్స్ అయితే మనకి ఎక్కడైనా ఏవైనా పార్టికల్స్ ఉండిపోయా కూడా కనిపించదండి. అందుకనేసి లైట్ కలర్స్ లోపల మాత్రం లైట్ కలర్ ఉన్నది తీసుకోండి. ఇదైతే చాలా చాలా ఫేవరెట్ నాకు జార్ అయిపోయిందనమాట. నిజంగా చూడడానికి ఎంత అందంగా ఉందో, యూస్ చేయడానికి కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటేనే కదా మనం ఇష్టపడతాము. నాకు బాగా నచ్చింది. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఇలా అంచు ఒకవైపు ఇలా ముందుకు ఉండేలాగా తీసుకుంటే ఈజీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ జార్స్ అన్నీ కూడా నేను సేమ్ ఒకటే డిజైన్లో ఉండాలి, ఒకే కలర్లో ఉండాలని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సాల్ట్ వాటి కోసమని తెచ్చుకున్నానండి చిన్న జాడీలు. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ డిస్పెన్సర్ కూడా తెచ్చుకున్నాను. ఇది యాక్చువల్గా షార్ట్ కూడా పెట్టాను ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి. ఆ చిన్న జాడీలు అయితే 150కి తీసుకున్నానండి. వాళ్ళైతే 280 చెప్పారు, కానీ నేను 150కి తీసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా ఇవాళ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయట్లేదు, అందుకనేసి ఇలాగ అరటికాయ వేపుడు చేద్దాము. జస్ట్ ఇలా వేపుడులాగా చేసేసి ఒక ప్లేట్లో పెట్టించేసామంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. అందులోనూ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకున్నట్టు అవుతుంది. దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా అందుతాయి కదండి పిల్లలకి. రోజు ఏదో ఒక స్నాక్స్ చేయాలంటే ఏం చేయాలా అని ఈ మధ్య ఆలోచన అయిపోయింది నాకు. ఇంకా స్కూల్లో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది కదా, సో ఇంకా అలవాటు పడడానికి టైం పడుతూ ఉందండి. ఇప్పుడైతే ఇంకా అరటికాయ వేపుడు స్నాక్ లాగా చేసి ఇచ్చేసాను అనమాట. ఇంతకు ముందు అయితే నేను డీప్ ఫ్రై లాగా అరటికాయ చిప్స్ చేసి ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో డీప్ ఫ్రైస్ చాలా వరకు తగ్గించాను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. సో అందుకోసం ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. మనము క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేసుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది, క్రిస్పీనెస్ కూడా యాడ్ అవుతుంది, అందుకని చెప్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ అయితే మా వారు సంత ఉందన్నమాట. మార్కెట్లో వారానికి 2 సార్లు ఇలాగ కూరగాయలు తెస్తూ ఉన్నారండి, ఫ్రెష్గా యూస్ చేసుకుందామనేసి. సో ఇవాళ అయితే టమోటాలు తెచ్చారు, కేజీ 80 రూపీస్ అంటండి. బాగా రేట్లు పెరిగిపోయాయి. బట్ టమోటాలు మనం వేయకుండా వంటలు చేయడం చాలా కష్టం కదా.
నాకైతే ఇంకా నాకు ఆప్షన్ ఉండదు, టమోటానే కంపల్సరీ వేస్తానన్నమాట. అందులో రసం నేను చింతపండు వేయను కదండి, యూజ్ చేయను కదా, సో అందుకోసం టమాటాలే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. బట్ మా వారు చెప్తూ ఉన్నారు, చూసి వాడుకో, రేట్ ఎక్కువగా ఉన్నాయి అనేసి. బట్ నేనైతే ఏం పట్టించుకోనండి, అలాగే చేసేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి డార్క్ గ్రీన్లో దొరుకుతూ ఉన్నాయి, ఇలాగ లైట్ గ్రీన్లో దొరుకుతూ ఉన్నాయి. బట్ డార్క్ గ్రీన్వి కొన్ని మరీ విపరీతమైన కారం ఉంటాయి, లేకపోతే అస్సలు కారం ఉండవు, టేస్ట్ ఉండవండి. నేను ఇలాంటివే తెప్పించుకుంటూ ఉన్నాను. ఇవైతే అట్లీస్ట్ పచ్చిమిర్చి ఫ్లేవర్ అన్నా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇలాగ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అయితే చిన్న చిన్నవి ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నానండి. ప్రస్తుతానికి అవే యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఇంకొక మోడల్ అనమాట, ఇలా బాక్స్ టైప్ ఉన్నది. ఇవైతే చాలా బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే కింద చిన్న ట్రే లాగా వస్తుందండి. ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి వెజిటబుల్స్ అనేవి తొందరగా కుళ్ళిపోవడము అలా జరగవు, తడి లేకుండా ఉంటాయి మెయిన్. అందుకనేసి ఇలాంటివి నేను ఒక 4 ఏమో ఆర్డర్ చేశాను ఆన్లైన్లో, ఒక సెట్ లాగా వచ్చాయి. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నేను ఇంతవరకు ఫ్రిడ్జ్లో వాడిన ఆర్గనైజర్స్ అన్నిట్లో ఇది ద బెస్ట్ అనమాట. మెయిన్ ఏంటంటే షేప్ అలాగే కాంపాక్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మనకి అడ్డం అవ్వవన్నమాట. ఇలాంటివన్నీ కూడా తక్కువ స్పేస్లో మంచిగా అన్ని వెజిటబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 250 గ్రామ్స్ అలా పడతాయండి మనకి ఇందులో, అంతకంటే ఎక్కువ వెజిటబుల్స్ పట్టవు. కానీ బట్ ఓకే, ఇలా మనకి స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు అలాగే ఫ్రెష్గా మెయింటైన్ అవుతాయి. నేను ఆకుకూరలు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి బాక్సెస్లోనే కింద వీలైతే టిష్యూ కూడా వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఎక్కువ రోజులు బాగుంటాయి. ఇలాగా ఇంకా కూరగాయలన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. గోంగూర కూడా తెప్పించుకున్నానండి. లాస్ట్ వీకే గోంగూర తెప్పించుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట చెప్పడము. చాలా రోజులు అయిపోయింది గోంగూర యూజ్ చేసి కూడా. మామూలుగా పీసీఓడి ప్రాబ్లమ్స్, లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గోంగూర కషాయం, ఈవెన్ కషాయం తీసుకున్నా కూడా చాలా మంచిదంటండి. లేకపోతే వారానికి ఒకసారి 2 సార్లు అయినా గోంగూర పప్పు కానీ గోంగూరతో పచ్చడి అలా తీసుకున్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట. పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందంట. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా తగ్గుతుందంటండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. న్యాచురల్గా ఏదైనా కూడా మనం తగ్గించుకుంటే ఇంకా మంచిది కదా మనకు, అందుకనేసి చెప్పడమే, అంతకు మించి ఇంకేం లేదు. ఇలాగా ఇంకా కూరగాయలన్నీ తెచ్చినవి సర్దుకుంటూ ఉన్నానండి. కొన్ని ఓపెన్ ఆర్గనైజర్స్ కొనుక్కున్నాను, కొన్ని ఎయిర్ టైట్ లాగా ఉన్నవి కొనుక్కున్నాను అనమాట. ఈ ఓపెన్గా ఉన్న వాటిలో టొమాటోస్, తర్వాత పచ్చిమిర్చి అలాగా కింద మనకి ఒక ట్రే లాగా వస్తుంది కదా ఫ్రిడ్జ్లో, అందులో ఇలాగా బాక్సుల్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఈజీగా మనం పిక్ చేసుకోగలుగుతాం కదా, అందుకోసం. ఫస్ట్లో అయితే నేను ఫ్రిడ్జ్ కొన్నప్పుడు డైరెక్ట్గా అన్ని టొమాటోస్ దాంట్లో వేసేసేదాన్ని అనమాట. అన్నీ కలిసిపోయేవి, కొన్ని అడుగునున్నవి కుళ్ళిపోయేవి. ఇలా పెట్టుకుంటే కొంచెం పాడవకుండా ఉంటాయని అనిపించింది. మీకు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఆ తర్వాత మా బాబుకి అరటికాయ వేపుడు చేశానని చెప్పాను కదా, తనకైతే అలా స్నాక్స్ ఇచ్చేసాను. బట్ మా కోసం అయితే స్వీట్ కార్న్ ఆల్రెడీ హెల్పర్తో ఒలిపించుకున్నానండి, అన్నీ కూడా సీడ్స్. సో ఇంకా వాటితో ఎప్పుడూ స్టీమ్ చేసుకొని తినడం ఎందుకు, ఒకసారి ఇలా వేపుకుందాము అని ఐరన్ ప్యాన్లో జస్ట్ అలా వేపుకొని ఫ్రై లాగా చేశానమాట. జస్ట్ వేయించాను అంతే, వేయించి తీసుకున్నామండి. దాంట్లో కొంచెం చాట్ మసాలా, కొంచెం కారం పొడి, సాల్ట్, లెమన్ వేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబు కోసము లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇవాళ అయితే క్యాప్సికమ్ పొటాటో కర్రీతో రైస్ పెట్టానండి. తర్వాత చామదుంపల ఫ్రై పెట్టాను, పెరుగు, కుకుంబర్, అలాగే మస్క్ మిలాన్ పెట్టానమాట. ఇవాళ తనకైతే లంచ్ బాక్స్ ఇదేనండి. ఎప్పుడైనా ఎలా కర్రీస్ చేశాననుకోండి, బీరకాయ కర్రీ అయినా లేకపోతే క్యాప్సికమ్ పొటాటో కలిపి చేస్తాను. అలా కర్రీస్ చేసినప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో కర్రీ లైట్గా రోస్ట్ చేసేసి తర్వాత రైస్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా కలిపేస్తానమాట. ఇంకొంచెం ఏదైనా చప్పగా అనిపించింది అంటే మ్యాంగో పికిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కలిపేస్తాను. అప్పుడు కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. పిల్లలు చప్పగా లేకుండా మధ్యాహ్నానికి ఇష్టంగా తింటారండి. అలా కూడా చేయొచ్చు మనము. ఆ తర్వాత ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది యాక్చువల్గా కాఫీ డికాషన్ కోసము కొన్న
ఐటమ్ అండి. క్రోమా బ్రాండ్ వాళ్ళది. యాక్చువల్గా దీని గురించి ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఇంతకుముందు నాకు తెలిసిన ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్ కూడా చాలామంది అడిగారు, ఇలాంటిది మేము తీసుకుందామని అనుకుంటూ ఉన్నాము, హెల్ప్ అవుతుందా అని అడిగారనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. మన వీడియోస్లో చాలామంది చూశారు ఈ ఐటమ్. అయితే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అప్పట్లో నేను 2000కి అలా తీసుకున్నాను. బట్ పని చేస్తుంది కానీ స్పెషల్ ఏం కాదని అనిపించింది నాకు. ఎందుకంటే జస్ట్ కాఫీ పౌడర్ని వేస్తే కాఫీ డికాషన్ వస్తుంది అంతే. మనకి కాఫీ మామూలుగా కొన్ని కాఫీ మేకర్స్ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే డికాషన్ తర్వాత వాటరు యాడ్ చేస్తే అది మనకి కంప్లీట్ కాఫీనే ప్రిపేర్ చేస్తుంది. నాకు క్లియర్గా తెలియట్లేదు కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అది కాదు, ఇది జస్ట్ కాఫీ డికాషన్ని మాత్రమే తయారు చేస్తుంది. మనకి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనకి కాఫీ డికాషన్ కోసం స్టీల్ ఫిల్టర్స్ అలాగే బ్రాస్వి దొరుకుతాయి కదా, అవి చాలు మనకి. అది ఏం పని చేస్తుందో ఇది అదే పని చేస్తుంది అనమాట. అందుకని ఆ డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు. కాఫీ డికాషన్ స్టీల్ దాంట్లో ఎలా డికాషన్ కిందికి ఫిల్టర్ అవుతుందో అలాగే ఇందులో కూడా వస్తుందండి. దీనికోసం ప్రత్యేకంగా 2000 పెట్టనవసరం లేదు. బట్ ఏదైనా ఇలాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక తీసుకోవచ్చు. నేనైతే క్రెడిట్ కార్డ్ పాయింట్స్తో తీసుకున్నానండి. అందుకనేసి మీకు వివరంగా చెప్తూ ఉన్నాను. అది పెద్ద హెల్ప్ చేసే పెద్ద ఐటెం కాదనమాట. ఆ తర్వాత ఇంకా కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే ఇంకా యోగా క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో 2 రోజుల కిందట డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. సౌరభ్ బోత్రా గారిదనమాట. లైవ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. రోజు కూడా ఒక 6 టైమింగ్స్లో జరుగుతాయండి. ఏ టైంలో అయినా అటెండ్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ క్లాసెస్ అనమాట. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఒక 3 డేస్ అవుతూ ఉంది. కొంచెం బిజీగానే అయిపోయాను. మార్నింగ్ బాబుకి లంచ్ బాక్స్ పెట్టేసి తర్వాత ఇంకా యోగా క్లాస్ అయిన తర్వాత కాఫీ తీసుకుంటూ ఉన్నానన్నమాట. అంతకుముందు లెమన్ వాటర్ కానీ బార్లీ కానీ తాగేస్తూ ఉన్నానండి. ఇలాగా రోజులు నడుస్తూ ఉన్నాయి. చాలా బిజీగానే నడుస్తూ ఉన్నాయనే చెప్పాలి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మైండ్ సెట్ చేసుకోలేదన్నమాట ప్రాపర్గా. మార్నింగ్ లేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాను. తర్వాత హడావిడిగా మార్నింగ్ వంట చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాను. బట్ స్టిల్ నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నానండి. ఆ తర్వాత అందరికీ సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా చాలా వరకు. హాలిడేస్ అంతా కూడా రిలాక్సింగ్గా ఉంటామా, మార్నింగ్ కొంచెం లేట్గా లేయడము, పనులన్నీ కొంచెం లేట్గానే చేసుకుంటూ ఉంటాము. బట్ సడన్గా ఇలా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు కష్టంగానే అనిపిస్తుంది నిజంగా. ఆ తర్వాత అలవాటు అయిపోతుందని అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆప్షన్ లేదు కదా, అలవాటు అవ్వాల్సిందే. ఇప్పుడైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా పూజ చేసామండి. ఇవాళ టెంకాయ కొడతాం. యాక్చువల్గా థర్స్డే టెంకాయ కొడుతూ ఉంటాము. ఇప్పుడు నేను దేవుడి రూమ్ ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, ఇక్కడ కొన్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అండి ఆగ్రోమెక్లోనే తీసుకున్నాను. ఇక్కడ ఆ కామాక్షి దీపం ఉంది కదా, అదొక్కటే నేను వనస్థలిపురంలో సునీత డెకోర్స్ అని ఉంటుందండి, సునీత గారిది. తనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అక్కడ తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ నేను ఆగ్రోమెక్లోనే తీసుకున్నాను. దీపాలైనా ఇలా ప్లేట్ అయినా తర్వాత కింద చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసుకున్నాను. చాలా బాగుంటాయండి క్వాలిటీ. నాకైతే కలర్ చేంజ్ అవ్వలేదు, నాకైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేదు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా వెళ్ళినట్టయితే కనుక తప్పకుండా చెక్ చేయండి. బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కూడా మన సబ్స్క్రైబర్ గారు నిన్న అడిగారండి, మీరు మీ వాడే కుక్వేర్స్ చూపించండి ఒకసారి ఒక వీడియోలో అనేసి. ఇప్పుడు నేను తీసుకున్న కుక్వేర్ అందుకోసమే డీటెయిల్గా చెప్తూ ఉన్నాను. ఆగ్రోమెక్లో తీసుకున్నానండి. ఆగ్రోమెక్ బ్రాండ్ వాళ్ళదే అనమాట. యాక్చువల్గా మేయరు అలాగా ఇండస్ వ్యాలీ బోల్డ్ అనే బ్రాండ్స్ ఉంటాయి. బట్ బ్రాండ్ మీద కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి. సో నేనైతే ఆగ్రోమెక్ బ్రాండ్ వాళ్ళదే తీసుకున్నాను. దానికంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే చాలా ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే తప్పకుండా చూసుంటారు ఈ ప్యాన్ అయితే. ఇందులో బెండకాయ వేపుడు చేశాను. ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్యాన్ మీద పెట్టి స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయాలండి. మన వాటర్ ఇలా వేయగానే ఆవిరైపోవాలన్నమాట. అంత బాగా వేడెక్కిన తర్వాత ఇలాంటి వేపుళ్ళు చేసుకుంటే
మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుంది, అడుగున అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా సాయంకాలము స్కూల్ నుంచి వచ్చాక మా బాబు బజ్జీలు చేయమన్నాడండి. సో అందుకోసము నేనైతే ఈ కడాయి ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, ఇది హ్యామర్డ్ స్టీల్ అండి. చాలా బాగుందనమాట, మంచి వెయిట్ కూడా ఉంది. నేనైతే ఇది అమెజాన్లో తీసుకున్నానండి, 670 సంథింగ్ ఆ ప్రైస్కి తీసుకున్నాను. బట్ నేను రీసెంట్గా ఆగ్రోమిక్ వీడియోస్ పోస్ట్ చేశాను కదా, కూకట్పల్లి ఆగ్రోమిక్ హోమ్ స్టోర్ వీడియోస్, అందులో యాక్చువల్గా సేమ్ ప్యాన్స్ ఈ కడాయిలు ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. నేను ఇప్పుడు తీసుకున్న సైజ్ యాక్చువల్గా 150 to 180 రూపీస్, చాలా తక్కువ ప్రైస్లో సేమ్ క్వాలిటీలో ఉంది. ఆగ్రోమిక్లో నేను చూశాను, మీకు ప్రీవియస్ వీడియోస్లో రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో కూడా చూపించాను. అందుకనే చెప్తూ ఉన్నా, ఎవరైనా ఇట్లా అమెజాన్లో తీసుకోవాలని అనుకుంటే మనకి ఇక్కడ ఆగ్రోమిక్లోనే అవైలబుల్లో ఉన్నాయండి. ఇవి డిఫరెంట్ సైజెస్లో, అంటే ఇప్పుడు 10 ఇంచెస్ నుంచి, నాదైతే నాకు తెలిసినంత వరకు 11 ఇంచెస్ అలా ఉన్నట్టుంది. 10 ఇంచెస్ నుంచి 10, 11, 12, 13, 14 అలాగా 17, 18 వరకు కూడా సైజెస్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి తీసుకోండి. ఆ తర్వాత శనగపిండి చూపిస్తూ ఉన్నాను కదా, ఇది నేను నిన్న వీడియోలోనే చూపించాను. శనగలు తెప్పించానండి, శనగపప్పు తెప్పించి పిండి కొట్టించానమాట. ఇంకా బయట కొన్ని వీలైనంత వరకు కొనకూడదు, మనమే చేసుకోవాలి అనే ఉద్దేశంతో తెప్పించాను. మనం తయారు చేసుకున్న శనగపిండితో బజ్జీలు ఎలా వస్తాయో మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. శనగపిండితో పాటు అలాగే గోధుమ పిండి కూడా కొట్టించానండి, నిన్న వీడియోలో చూపించాను కదా. దాంతో మన సబ్స్క్రైబరు ఒక మంచి ఐడియా అయితే ఇచ్చారు, మల్టీగ్రెయిన్ దోశలాగా కూడా వేసుకోవచ్చు అనేసి. నాకు నిజంగా ఐడియా రాలేదు, చాలా థ్యాంక్స్ అండి, మీకు మంచి ఐడియా అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా శనగపిండి బజ్జీల కోసం అయితే కాస్త శనగపిండి తీసుకుంటూ ఉన్నాను. ఈ శనగపిండిలోకి ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత జీరా పౌడర్ యాడ్ చేశాను. జీలకర్ర కంటే కూడా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను ఇవాళ అయితే యాడ్ చేయలేదు. ఆ తర్వాత కొంచెం వంట సోడా కూడా వేసాను, చాలా తక్కువ వేసానండి. ఎక్కువ వేస్తే మనకు ఆయిల్ పీల్చేస్తుంది, అందుకోసం చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వేసుకోకపోతే బజ్జీలు అనేవి చాలా హార్డ్గా వస్తాయండి, అందుకనేసి చాలా తక్కువగా యాడ్ చేశాను. ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతే మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్టే వాటర్ యాడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా సరిగా మిక్స్ అవ్వకుండా అక్కడక్కడ సాల్ట్ అలా ఉండిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెమే ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి బియ్యం పిండి యాడ్ చేశాను. దీనివల్ల క్రిస్పీనెస్ వస్తుందన్నమాట, చాలా చాలా క్రిస్పీగా బాగుంటాయి బజ్జీలు. ఒకసారి తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మిరపకాయ బజ్జీలు ట్రై చేయండి. అంటే బిగినర్స్కి ఎవరికైనా ఎప్పుడు సరిగా ప్రిపేర్ రావట్లేదు, సరిగా కుదరట్లేదు అన్న వాళ్ళు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి తయారు చేయండి, చాలా బాగా వస్తాయి. ఆ తర్వాత బియ్యం పిండి వేసిన తర్వాత బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేస్తూ ఉన్నానండి. వాటర్ కూడా మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉంటలు కట్టకుండా లోపల మనకి శనగపిండి అక్కడక్కడ ముద్దల్లాగా ఉండిపోతుంది, అదంతా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మెయిన్ శనగపిండిని బ్యాటర్ని కలపడంలోనే ఉంటుందండి. యాక్చువల్గా మెయిన్ బజ్జీలు రావడం అనేది మెయిన్ స్టెప్ ఇదే అన్నమాట. ఈ శనగపిండి ఎంత బాగా మనము మిక్స్ చేసుకుంటామో, వాటర్ కన్సిస్టెన్సీ అదంతా పర్ఫెక్ట్గా చూసుకుంటామో, అప్పుడు ఆబ్వియస్గా మనకి బజ్జీలు అనేవి చాలా బాగా కుదురుతాయి. వాటర్ అనేది చూసి మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, అంటే ఇప్పుడు మనం ఒక ఫింగర్ పెట్టామనుకోండి, ఆ ఫింగర్కి అంతా కూడా కోట్ అయ్యేలాగా ఆ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదొక చిన్న టిప్పు. నేను స్పూన్ పెట్టాను కదా, స్పూన్కి అంతా కూడా కోట్ అయ్యింది కాబట్టి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఆ తర్వాత ఇంకా మిర్చి బజ్జీలు నిన్న అయితే మా వారితో మిర్చి బజ్జీల కోసం మిరపకాయలు తెప్పించానండి. సో ఇవైతే కారం అస్సలు ఉండవు, అందుకని నేనైతే దాంట్లో నుంచి ఏంటి సీడ్స్ అయితే ఏం తీయలేదు. ఇందులో ఏం చేశానంటే జస్ట్ ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ అవ్వాలి అనేసి వాము, సోంపు, జీలకర్ర వేయించిన పౌడర్ నా దగ్గర ఉంటుంది కదా, నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను, డైజెషన్ కోసం ఈ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మామూలుగా మజ్జిగలో వేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే వేడి నీళ్ళల్లో అయినా వేసుకొని తాగొచ్చు. సోంపు, వాము, జీలకర్ర 3 సేమ్ ప్రపోర్షన్స్లో తీసుకొని లైట్గా దూరగా వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాను అనమాట.
ఇప్పుడైతే ఆల్రెడీ ఆయిల్ తెప్పించుకున్నాను. కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతూ ఉన్నానని చెప్పాను కదా, సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించానండి. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుందన్నమాట, అందులో నేను ఎప్పుడు అక్కడే తెప్పించుకుంటాను, ఫ్రెష్గా ఉంటుంది అందుకనేసి. ఇప్పుడైతే ఆయిల్ వేసాను. అందులో ఆయిల్ కొంచెం వేడెక్కిందా అని తెలుసుకోవడానికి కొంచెం శనగపిండి అలా వేసి చూస్తే అది వెంటనే పైకి వచ్చేయాలండి, పైకి వచ్చి తేలాలన్నమాట ఆయిల్లో. అప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. అందులో ఇంకా బజ్జీలు వేసుకోవడమే. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటంటే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా సూపర్ టేస్టీగా కుదురుతాయి అన్నమాట. అలాగే ఈ కడాయి చూపిస్తున్నాను కదా, ఇందులో అంచు ఉన్నవి ఉన్నాయండి, హ్యాండిల్స్ ఉన్నవి ఉన్నాయి, హ్యాండిల్స్ లేనివి కూడా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో హ్యాండిల్స్ లేనివే ఈ మధ్యకాలంలో కొంచెం తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంది. క్లీనింగ్కి ఈజీ ఉంటుంది, అలాగే మనకి ఏదైనా సర్వింగ్ కంటైనర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కదా, మల్టీపర్పస్ లాగా, అందుకని అనిపించిందండి. ఇందులో మనము క్యాప్సికమ్ పొటాటో కర్రీ మార్నింగ్ నేను ఇందులోనే చేశానన్నమాట. తొందరగా మాడదండి, మాడుతుంది బట్ హైలో పెడితే, బట్ అంత ఈజీగా మామూలు స్టీల్ కడాయిలు ఉంటాయి కదా ప్లెయిన్గా, వాటికంటే చాలా బెటర్ అనమాట. నాకు మెయిన్ డీప్ ఫ్రైస్కి ఇంకా బాగా అనిపించింది, ఇలా వెడల్పుగా ఉండడము కంఫర్టబుల్గా అనిపించింది. మనం కొంచెం ఆయిలే వేసుకొని డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు, కడాయి మొత్తం నిండుగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, అందుకని కన్వీనియంట్గా అనిపించిందండి. ఆ తర్వాత ఇంకా బజ్జీలన్నీ కూడా మిర్చీలు అయితే లోపల కారం అయితే తీయలేదండి, మిరపకాయలన్నీ కూడా అసలు కొంచెం కూడా కారం లేవన్నమాట. అందుకనేసి నేనైతే ముందు టేస్ట్ చేయలేదు కానీ, బట్ ఈ మిరపకాయలు ఎప్పుడు తెస్తూ ఉంటారు మా వారు, కారం ఉండవని నేనైతే కారం తీయలేదు. ఇలాగా జస్ట్ నైఫ్తో మధ్యలో కట్ చేసి అందులో కొంచెం ఆనియన్స్ చిన్నగా తరిగి ఉంచానండి, ఆనియన్స్ పెట్టానన్నమాట. ఇలా డైరెక్ట్గా అయినా తినచ్చు, బట్ మా సైడ్ ఏంటంటే రాయలసీమ వైపు ఎలా చేస్తామంటే ఈ బజ్జీలన్నిటిలోకి కొంచెం స్టఫింగ్ అనేది చేస్తూ ఉంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. నేనైతే లైట్గా ఆనియన్స్ అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆనియన్స్ పెట్టేస్తాను. అందులో ఆనియన్స్ పెట్టిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసేస్తాను. లైట్గా చాట్ మసాలా చల్లుకోవచ్చు, లేకపోతే అలా అయినా తీసుకోవచ్చు. ఇంకొంతమంది ఏంటంటే పల్లీలు కూడా వేసుకుంటారు, బట్ నేనైతే యూజువల్గా మేము వేసుకోమండి పల్లీలు, అందుకోసం ఇలాగా ఆనియన్స్ మాత్రమే స్టఫ్ చేస్తూ ఉన్నాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా డిఫరెన్స్ ఉందండి నిజంగా, బయట కొన్న శనగపిండితో చేసిన బజ్జీలకి ఇంట్లో తయారు చేసుకున్న బజ్జీలకి. అవి తిన్న తర్వాత కూడా హెవీగా అనిపించలేదు, స్టమక్ అప్సెట్ కూడా అనిపించలేదన్నమాట. నిజంగా మామూలుగా అయితే కొంచెం హెవీగా అలా అనిపిస్తుంది కదా, ఇవాళ అయితే నిజంగా అనిపించలేదు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే డిఫరెన్స్ చాలా కనిపించింది బయట కొన్న శనగపిండికి ఇంట్లో తయారు చేసుకున్న దానికి, అందుకనే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే సౌరవ్ బోత్రా గారిది యోగా ఫ్రీ క్లాసెస్ అని చెప్పాను కదా, దాని లింక్ కూడా మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవాళ ఇస్తానండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి, ఫ్రీ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.